నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ప్రవీణ్. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 4.5 సంవత్సరాలు అయింది. యువతకి ఎటువంటి ఉద్యోగం కల్పించలేదు. ప్రతి ఒక్క సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పారు. కానీ ఫస్ట్లో ఈ సచివాలయ ఉద్యోగం, ఈ వాలంటరీ ఉద్యోగం తీసి అదే ఉద్యోగం కింద ఈ 4 సంవత్సరాలలో చూపించున్నారు తప్ప ఎటువంటి జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయలేదు. యువతకు కూడా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మోసం జరిగింది తప్ప న్యాయం ఎటువంటిది జరగలేదు. ఎందుకంటే ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఫస్ట్లో ఇచ్చారు తప్ప ఎటువంటి చేయలేదు. అయినా యువత అందరూ కూడా నారా లోకేష్ గారు ఎటువంటి పాదయాత్ర స్టార్ట్ చేశారో ఆ పాదయాత్ర సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఆయన వెనకాల యువత అందరూ కూడా నడిచి నారా లోకేష్ గారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కంపల్సరీగా కల్పించి నెక్స్ట్ ఇది ఉద్యోగ భృతి ఒకటి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అలాగే నిన్న కాక మొన్న నారా లోకేష్ గారు అనేక కంపెనీలు తీసుకొస్తానని చెప్పేసి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొచ్చారు. అనేక కంపెనీ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే న్యాయం జరిగింది తప్ప యువతకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ వచ్చి ప్రభుత్వం 2024 ప్రభుత్వంలో కూడా కంపల్సరిగా యువత అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు వెనకాల, అలాగే ఏదైతే జనసేన పార్టీ కలిసి మద్దతు తెలిపారో పవన్ కళ్యాణ్ గారికి కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ నారా లోకేష్ గారు పాదయాత్ర ఏదో స్టార్ట్ చేశారో ఈ సక్సెస్ఫుల్గానే చేస్తాం తప్ప ఎటువంటి ఫెయిల్యూర్ అనేది ఉండదు. యువత అందరూ కూడా నారా లోకేష్ వెనకాలే తప్ప ఏదో అందరూ అంటున్నారు నారా లోకేష్ గారి పాదయాత్రలో 100 మంది లేరు, 50 మంది లేరని. ఇది అబద్ధం. ఒకసారి కళ్ళు ఎదురుగా చూడాలి. సూటిగా అడుగుతున్నాం, మీ కళ్ళు ఎదురుగా చూడమను. ఎటువంటి జనం ఉందో కనబడుతుంది. ఇప్పుడు ఇది నారా లోకేష్ గారి పాదయాత్ర సక్సెస్ఫుల్గానే జరుగుతుంది తప్ప ఎటువంటి ఫెయిల్యూర్ లేదు. అలాగే ఈ నారా లోకేష్ గారు పాదయాత్రలో ఎన్నో హామీలు ఇస్తున్నారు. అవన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి. యువత అందరూ కూడా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. గతంలో కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.5 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తానని, డిఎస్సి ఇస్తానని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చారు. మరి ఈరోజు నారా లోకేష్ గారు కూడా అవే హామీలు ఇస్తూ ముందుకెళ్తా ఉన్న పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీలు నెరవేర్చారా? లోకేష్ గారి మీద ఉన్న మీ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పాదయాత్రలో చెప్పారు, అలాగే తీశారు. ఫస్ట్ స్టార్టింగ్ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం తీస్తానని చెప్పారు ఆయన. కానీ ఒక్క సంవత్సరమే తీశారు. సచివాలయ ఉద్యోగస్తులు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ తీశారు. సచివాలయ ఉద్యోగస్తులు డిగ్రీ కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన అందరూ ఖాళీగా ఉన్నాం కదా. ఫస్ట్ టైం తీశారు సచివాలయం ఉద్యోగస్తులు. వాళ్ళు డిగ్రీ అయిన 2019 వరకు డిగ్రీ అయిన వాళ్ళకి వచ్చాయి తప్ప 2020, 21, 22 డిగ్రీ అయిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఖాళీగా ఉన్నాం మేము అందరం కూడా. ఆ సచివాలయ ఉద్యోగాలు ఎప్పుడు పరిమితి అయ్యాయి? 2019 డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి పరిమితి అయ్యాయి. కానీ 2021 ఎవరు డిగ్రీలు కంప్లీట్ అయ్యో వాళ్ళు ఎవరికి కూడా సచివాలయ ఉద్యోగం కల్పించలేదు. అదేదో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప ఏదైతే హామీలు ఇచ్చారో ఏమీ నెరవేర్చలేదు. ఓన్లీ డిఎస్సి అన్నారు. ఏం జరిగింది? డిఎస్సి ఎగ్జామ్లో కూడా ఏమీ న్యాయం జరగలేదు. లోకేష్ గారు ఇది పాదయాత్రలు ఇస్తున్నారు కాబట్టి డ్యామ్ షూర్గా కంపల్సరిగా లోకేష్ గారు ఇస్తున్నారు. అది కంపల్సరిగా చేస్తారు, చేసి చూపించారు రేపు అధికారంలోకి వచ్చా. కానీ మా యువత అందరూ కూడా నమ్మకంగా ఉన్నాం మేము. ముఖ్యంగా ఈ 4.5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడులు పెట్టే కంపెనీలు ఏమన్నా వచ్చినాయి అంటారు? అసలు కంపెనీలు ఏమొచ్చాయి చూశారు కదా. కంపెనీలు వచ్చినాయి కానీ వెనక్కి వెళ్ళిపోయి తప్ప, కంపెనీలు వచ్చినాయి కూడా వెనక్కి వెళ్ళే తప్ప ఏ వచ్చే కంపెనీలు? యువత వస్తే మేము అందరూ ఖాళీగా ఉన్నాం కదా. యువత మా కంపెనీలు వస్తే మేము అందరూ ఉద్యోగాలు చేసుకుంటాం కదా. ఉద్యోగాలు లేకే కదా మేము ఇలా ఉన్నాం ఈరోజు. అంటే అసెంబ్లీ సాక్షిగా గుడివాడ అమర్నాథ్ గారు, ఐటీ మినిస్టర్గా ఉన్న ఆయన గుడివాడ అమర్నాథ్ గారు చెప్తా ఉన్నారు, కంపెనీలు వచ్చినాయి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు తీసుకొచ్చామని అంటూ ఉన్నారు. మరి పూర్తి స్థాయిలో అది అమలు జరగలేదంటారా ఈరోజు? ఇప్పుడు కంప్లీట్ చేస్తా ఉన్నారు, ఇంకా 3 నెలలు ఉందన్నారు. చూద్దాం. మా లోకేష్ బాబు గారు ఏదైతే హామీలు ఇస్తున్నారో అవి కంపల్సరిగా 2024 వరకు పూర్తి చేస్తారన్న నమ్మకం ఉంది. ఇంకా 3 నెలలు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. 2024 ఎలక్షన్ ఎలా ఉండబోతుందంటారు? కంపల్సరిగా ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలా లోకేష్ గారు ఏదైతే మద్దతు తెలిపిందో కంపల్సరిగా ఈ 2 కూటమి కంపల్సరిగా జెండా ఎగరేస్తుంది. టీడీపీ ప్రభుత్వం, జనసేన, పవన్ కళ్యాణ్ 2 కూడా కంపల్సరిగా అధికారంలోకి రావడం ఖాయం 2024లోని. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 36 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి టీడీపీ, జనసేన పొత్తుగా పోటీ చేస్తే ఎన్ని స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందంటారు? కంపల్సరిగా కూడా అధికంట మెజార్టీలో టీడీపీ, జనసేన పొత్తే ఉంటుంది తప్ప వేరే ప్రభుత్వానికి రాదు. కంపల్సరీగా 2024లో ఈ 36 నియోజకవర్గాల్లో ఎక్కువ మెజార్టీ ఈ టీడీపీ, జనసేన పార్టీకి వస్తుందని మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.